నిన్న చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ బాబు గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత నీకుందా అని అడుగుతా ఉన్నా. మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు? మానవత్వం అన్నది ఎవరికైనా ఎక్కడైనా కానీ కొద్దో గొప్ప ఉండాలి కదా, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. నిజంగా ఆయన అంటాడు 1,72,00,000 ఇస్తా ఉన్నాము అని చెప్పి. అందులో తప్పే ఉంది. అయ్యా లోకేష్ గారు, 1,72,00,000లో మీరు ఏదైతే మాట్లాడుతా ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కు రైట్ఫుల్ గా వాళ్ళకి రావాల్సిందే కదయ్యా నువ్వు ఇస్తా ఉన్నావు, ఎక్స్ట్రా నువ్వేమి ఇస్తా ఉన్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹0 అంటే రూపాయి కూడా ఇవ్వడం లేదు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు మరి నేను అడుగుతా ఉన్నా ఉన్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఇక 1.72 crores ఇంకొకటి నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ? చాలా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. నువ్వు ఇచ్చేది ఏందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. విర్రవిగిపోతున్నావు, నాకు అర్థం కాల. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళ హక్కుగా వాళ్ళకి రావాల్సిందే, వాళ్ళకు వస్తా ఉంది, వాళ్ళకి అది ఇస్తా ఉన్నారు, అది వాళ్ళకి ఇస్తా ఉన్నారని మీరు చెప్తా ఉన్నారు. ఇది నిజంగా ధర్మమేనా న్యాయమేనా అడుగుతా ఉన్నా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఇదే విశాఖపట్నంలో ఇంతకు ముందు మా హయాంలో ఏం పీకారు? ఏం పీకేవు అంటున్నారు, చెప్పండి. ఇలాంటి ఒక దుర్ఘటన జరిగితే, దుర్గత అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే, నేను మీలో కలిసిపోయాను కదా. అక్కడ కూడా మనుషులు చనిపోతే ఎంతమంది చనిపోయినారు? ఎల్జీ పాలిమర్స్ లో ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అప్పట్లో కూడా ఒక దుర్ఘటన జరిగి 14 మంది అప్పట్లో చనిపోయిన ఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించింది? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా. మీరు వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి, అంటే జగన్ ఇక్కడికి వచ్చి ఏకంగా ₹1,00,00,000 విక్స్ గోలీ వేసుకో, కిచ్ పోగొట్టుకో, చనిపోయిన కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎక్కడా కూడా జరగలేదేమో. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న ఘటన. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అటు చూడు బే. ₹1,00,00,000 ఇస్తామని చెప్పారు, కానీ చనిపోయిన తర్వాత ఎవరు మా దగ్గరికి రాలేదు, ఎవరు కూడా మమ్మల్ని ఓదార్చిన వాళ్ళు లేరు. ఎటువంటి సాయం కూడా అధికారులు గానీ కంపెనీ వారు గానీ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఏకంగా ₹1,00,00,000 వాళ్ళకి ఇచ్చి కుటుంబాలకు తోడుగా ఉండి, ఆ కుటుంబం వాళ్ళ సభ్యులు చనిపోయిన వాళ్లకు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఆ కంపెనీలో ఇచ్చేట్టుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పట్లో. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. జగన్ అనే వ్యక్తి ₹1,00,00,000 ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1,00,00,000 అనౌన్స్ చేశారు, కానీ ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు, మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష. అంటాము, చేసేస్తామా? ఇది పోయినట్టే. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ₹1,00,00,000 ప్రతి కార్మికుడికి ఇచ్చి తోడుగా ఉన్న నేపథ్యం, ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం స్పందిస్తా ఉన్న తీరు ఇంత అన్యాయంగా ఉంది. ఒక్కసారి మనస్సాక్షిని అడుక్కోండి మీరు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. వాళ్ళకి రావాల్సిన ₹1,72,00,000 ఏదైతే ఇస్తా ఉన్నారో, ₹1,45,00,000 వాళ్ళకి రావాల్సింది ఏదైతే ఇస్తా ఉన్నారో, అది గొప్పతనం. నీ గొప్పతనం ఏమీ కాదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మేము ఇంతకు ముందు చేసి చూపించినాం. మేమేదైతే చేసి చూపించినామో అదే మిమ్మల్ని కూడా చేయమని అడుగుతా ఉన్నాం. నాకే బతకొద్దు. ఏంటి మమ్మీ ఎవడీడు? ₹1,00,00,000 ఇవ్వాల్సిన చోట వాళ్ళకి ఇవ్వని పరిస్థితి ఎక్కడైనా ఉంటే మాత్రం ప్రతి బాధితుడికి చెప్తా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. దేవుడి దయతో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక నెల తిరక్క మునిపే ₹1,00,00,000 రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు జరిగిపోతుంది. జరుగుతుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. వీళ్ళు స్పందిస్తా ఉన్న తీరు నిజంగా అమానవికంగా ఉంది. నోరు తిరుగుతుందా నీకు?
తెలుగు ఉచ్చరించడం కూడా ఇంతవరకు నేర్చుకోరా నువ్వు. దేశం అంతా తిరుగుతున్నావు, అయ్యో దేశమే కాదు ప్రపంచం అంతా తిరుగుతున్నావు, స్పెషల్ ఫ్లైట్ లో నోరు మాత్రం తిరగదు. ముందు పాపలకటం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? దొంగనాడ్డుడుకు చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన